మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. సో నాన్న ప్రేమ ఎంత గొప్పదో ఈ వీడియో ద్వారా చూపిస్తా, ఒక్కసారి చూడండి. సో ఈ వీడియోలో తన కొడుకు ఏం చేస్తాడంటే తన తండ్రికి ఫోన్ ఒక 7 సంవత్సరాల నుంచి పాత ఫోనే మొబైల్ యూజ్ చేస్తుండని చెప్పేసి తన సొంత పైసలతో ట్యూషన్ చెప్పుకుంటూ ఒక మొబైల్ కొనిపిద్దామని చెప్పి సర్ప్రైజ్ చేసి ఆ ఫోన్ డబ్బాని కేక్లో పెట్టి తీసుకొని వస్తాడు అన్నమాట. సో ఆడ ట్విస్ట్ ఏంటిదంటే ఆ బాక్స్లో ఫోన్ ఉండదు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆ ఫోన్ డబ్బా చూసి అయ్యో నా కొడుకు ఫోన్ తెచ్చిండు, నా కొడుకు ఫోన్ తెచ్చిండు అని చెప్పి సంతోషపడుతుంటాడు. సో ఆ బాక్స్ తీసుడుతోనే ఏమవుతుందంటే అందులో ఫోన్ ఉండదు. వాళ్ళ నాన్నకు తెలుసు, దాన్ని వెయిట్ చూస్తాడు ఇట్లా, అరే ఇందులో లేదు, ఏమేమి నా మీద ఏమైనా చేస్తున్నారా, ఇక్కడ నేను 10-15 మంది ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, నా కొడుకు మీకు ఇట్లా చేసిండు, అరే 10 మందిలో నా ఇజ్జత్ పోతుంది, నా కొడుకు ఇజ్జత్ పోతుంది, వీళ్ళు ఏం లేదని అనుకుంటే మళ్ళా అని అట్లా ఆలోచించి ఏం చేశారంటే వద్దు ఉండంతి లోపల పెడదాం, ఉండంతి అని చెప్పేసి పలుమార్లు కవర్ చేస్తుంటాడు దాన్ని. అయినా కానీ వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు, డాడీ ఓపెన్ చేయి అంటే చూసే వరకు అందులో ఏముండదు. అయ్యా అని చెప్పేసి ఒక బాధతోటి ఒక ఎమోషనల్గా గురైపోతాడు. లాస్ట్కి ఏం చేస్తుందంటే వాళ్ళ కొడుకు ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెట్టేసరికి వాళ్ళ తండ్రి యొక్క సంతోషానికి అంత లేవు, అవధులు కూడా లేవు, ఆనంద బాష్పాలతోటి ఆయన కళ్ళు నిండిపోయింది. సో ఆ సిచ్యువేషన్ అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియో ద్వారా ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కొడుకు తన తండ్రి కోసం ఏదైనా సరే చిన్నదైనా వాళ్ళ సంతోషానికి గురి చేసేది ప్రతి ఒక్క పని మనం చేయాలి, అది మన హక్కు. కాబట్టి ప్రతి ఒక్క యువకులారా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి, వాళ్ళని సంతోషపెట్టండి, అంతకు మించి ఏమీ లేదు.